హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రాజు కిచెన్. ఈరోజు వచ్చేసరికి ఒక మంచి కాంబినేషన్ అండి. పన్నీర్ బిర్యానీ, చిట్టి బంగాళదుంప కూర అండి. ఈ రెండు కాంబినేషన్ అదిరిపోతుంది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను దీంతో. ముందుగా కడాయిలోని 5 నుంచి 6 స్పూన్ల వరకు నెయ్యి వేయండి. నెయ్యి లైట్గా వేడైన తర్వాత అందులోని క్యూబ్గా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను కాస్త కలర్ మారేంత వరకు వేయించండి. వేయించిన పన్నీర్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే బాణీలో కాస్త ఆయిల్ వేయండి. ముందు కర్రీ ప్రిపేర్ చేద్దామండి. ఇందులోని పోపు దినుసులండి, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు అండి, అలాగే ఒక బిర్యానీ ఆకు, 4 ఎండుమిర్చి లైట్గా వేయించండి. వేగిన వాటిలోనే చాపులుగా కట్ చేసుకున్న ఆనియన్ అండి, పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే నాకు 2 తీసుకున్నానండి, 4 పచ్చిమిరపకాయలు, మూత పెట్టి వేయించండి. వేగుతున్న ఉల్లిపాయల్లోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపండి. ఇప్పుడు అందులోనే చిన్న స్మాల్ సైజ్ అండి టమోటాసు, ఒక 10 టమోటాసు, 6 నుంచి 7 వరకు చిన్న ఉల్లిపాయలు అండి. అవి కూడా సాంబార్ ఉల్లిపాయలు అంటారు కదండి, అలాంటి ఉల్లిపాయలండి. ఇవి వేసి మూత పెట్టి కుక్ చేయండి. అలాగే ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి. మూత పెడుతూ మధ్యలోనే కుక్ చేస్తూ ఉండండి. బాగా మగ్గాయి కదండి ఉల్లిపాయలు అవి. ఇందులోనే ముందుగా ఉడికించుకున్న చిట్టి బంగాళదుంపలు అండి. ఇది చిట్టి బంగాళదుంపలు కూడా వేసి కాస్త వేగినవండి. అందులోనే 2 స్పూన్ల వరకు కారము, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలపొడి, ఇవి కూడా వేసి మసాలాలన్నీ కూడా దుంపలకు పట్టే విధంగా కొంచెం కుక్ చేయండి. కొంచెం కుక్ అయ్యాయి కదండి, మూత పెట్టి ఒక 5 నిమిషాలు చిన్న మంటపై వేయించండి. ఇప్పుడు మిక్సీలోకి జీడిపప్పు అండి, పచ్చి కొబ్బరి, పెరుగండి, ఈ 3 కూడా ఫైన్ పేస్ట్ ఒక ముద్ద మిశ్రమంగా చేసుకోండి. అందులోనే కాస్త కసూరి మేతి అండి, గరం మసాలా 1/2 టేబుల్ స్పూను కలుపుతూ ఉండండి. ముందుగా మిక్సీ పట్టుకున్న ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి పచ్చివాసన పోయే వరకు కూడా కాస్త కుక్ చేయండి. చిన్న మంట పైన కుక్ చేయండి. కాస్త నీళ్ళు పడతాయి. చిన్న గ్లాసు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. మూత పెట్టి మరొక 5 నిమిషాలు చిన్న మంటపై మాత్రమే కుక్ చేయండి. కర్రీ దగ్గరికి అయిందంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టండి. ఇందులో కాస్త కొత్తిమీర వేసి మూత పెట్టి మరొక 5 నిమిషాలు కుక్ చేయండి. బంగాళదుంపలు చూడండి, కట్ చేస్తే ఇలాగా చక్కగా మెత్తగా చిరుగుతుంది కదండి, అంటే ఆల్మోస్ట్ కూర రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు పన్నీర్ బిర్యానీ కోసం మరొక బాణీలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి, కొంచెం ఆయిల్ వేయండి. 2-3 బిర్యానీ ఆకండి, అరటి మొగ్గ 1, స్టార్ అనేసి 1, 5 నుంచి 6 వరకు యాలకులు, లవంగాలు ఒక 6 అండి, 1 ఇంచి దాల్చిన చెక్క, పచ్చిమిర్చి ఒక 5, స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు కాస్త వేగనేయండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతుందండి. అందులోనే 2 టేబుల్ స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు లైట్గా వేయించండి. అందులోనే 1 కట్ట వరకు పుదీనా, 1 కట్ట వరకు కొత్తిమీర అండి. ఇది కూడా కాస్త ఆయిల్లోనే కుక్ చేయండి. ఇది బిర్యానీ మసాలా అండి. ఇది బిర్యానీ మసాలా ఎలా చేయాలో నేను మరొక వీడియోలో మళ్ళీ మీకు చూపిస్తాను. సింపుల్గా అయిపోద్దండి, చాలా రుచిగా ఉంటుంది. ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం అనుకోండి, గ్లాసున్నర వాటర్ పోస్తే సరిపోతుందండి. నేను ఒక బౌల్ తీసుకున్నాను రైస్, బౌలున్నర వాటర్ పోసానండి. మూత పెట్టి నీళ్ళు మసలు కాగనివ్వాలి. చూడండి, అలా మసలు కాగుతున్న వాటిలోనే ముందుగా 1 గంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్ అండి, బియ్యం వేసి ఒక్కసారి మొత్తం అంతా కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో మాత్రమే వేయాలండి. ఇప్పుడే మీకు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని చూడండి.
ఉప్పు కరెక్ట్గా సరిపోతుందంటే మూత పెట్టి పెద్ద మంటపై మాత్రం ఒక్క 5 నిమిషాలు కుక్ చేయండి. మిగతా 15 నిమిషాలు చిన్న మంటపై మాత్రమే కుక్ చేయాలండి. ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు కూడా ఇందులో వేసి కలిపి మూత పెట్టి చెప్పాను కదండి, ఒక 8 నిమిషాలు సరిపోతుంది. చిన్న మంటపై కుక్ చేసి అలాగే వదిలేసేయండి. చూడండి, వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. మూత పెట్టి ఒక 15 నిమిషాలు చల్లారిన వరకు వదిలేయండి. ఎంతో రుచికరమైన పన్నీరు చిట్టు బంగాళదుంప కూర చాలా బాగుంటుందండి. రెడీ. మీరు ఒకసారి ట్రై చేయండి. కొత్త వాళ్ళు చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ఒకసారి ఎలాగుందో చూడండి, అదిరిపోతుందండి. వెజిటేరియన్స్కి అయితే ఒకసారి టేస్ట్ చూద్దాము. బాబా, తినాలండి, వెజిటేరియన్ తినాలి. చూసే వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సపోర్ట్.